ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మరోసారి దర్శి మున్సిపాలిటీ కేంద్ర బిందువుగా మారుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ ఊపందుకుంటున్న నేపథ్యంలో దర్శి మున్సిపాలిటీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం కొనసాగినప్పటికీ దర్శి మున్సిపాలిటీ మాత్రం తెలుగుదేశం పార్టీ ఖాతాలో చేరింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల వాతావరణం నెలకొంటున్న వేళ టీడీపీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా, లేక గత పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంటూ మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంటుందా అన్నదే స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలకు భిన్నమైన ఫలితాన్ని ఇచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ విజయ పరంపర కొనసాగుతున్న సమయంలో దర్శి మున్సిపాలిటీ మాత్రం టీడీపీ గెలుపు కోసం అప్పట్లో రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ విజయానికి వెనుక అదృష్టం కంటే వ్యూహం, స్థానిక నాయకత్వం, కేడర్ సమన్వయమే ప్రధాన కారణమని టీడీపీ నేతలు ఇప్పటికీ చెబుతుంటారు. ఆ సమయంలో పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయడం నుంచి ప్రచార నిర్వహణ వరకు ప్రతి అంశంలో సీనియర్ నేత పెమిడి రమేష్ కీలక పాత్ర పోషించారని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. క్లిష్ట పరిస్థితుల్లో అభ్యర్థులను పోటీలో నిలబెట్టడం మాత్రమే కాకుండా వారికి రాజకీయంగా, ఆర్థికంగా అండగా నిలిచి విజయానికి బాటలు వేసిన నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ప్రతి వార్డులో స్వయంగా పర్యటిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం, స్థానిక సమస్యలను ఎన్నికల అజెండాగా మార్చడం, పార్టీ శ్రేణులను ఒకే తాటిపై నడిపించడం వంటి అంశాలు టీడీపీ విజయానికి బలమైన కారణాలుగా అప్పట్లో విశ్లేషించబడ్డాయి. టీడీపీ విజయంలో తమ వ్యూహం ఎంత కీలకమో వైసీపీ అంతర్గత విభేదాలు కూడా అంతే ప్రభావం చూపాయని రాజకీయ పరిశీలకులు అప్పట్లో విశ్లేషించారు. మాజీ ఎమ్మెల్యే మదిశెట్టి వర్గం, ప్రస్తుత ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గాల మధ్య కొనసాగిన ఆధిపత్య పోరు పార్టీని బలహీనపరిచిందనే అభిప్రాయం బలంగా వినిపించింది. స్థానిక నాయకత్వంలో సమన్వయం లేకపోవడం, వర్గపోరు తీవ్ర రూపం దాల్చడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు నిలిచిపోయాయని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ పరిణామాలు ప్రత్యక్షంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపాయని రాజకీయ వర్గాలు భావించాయి. అధికారంలో ఉన్నప్పటికీ స్థానిక విభేదాలు అధిగమించలేకపోవడం వైసీపీకి భారీ రాజకీయ నష్టాన్ని మిగిల్చిందనే విశ్లేషణలు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం మరోసారి ఆసక్తికర పోరుకు వేదికైంది. టీడీపీ తరఫున గొట్టిపాటి లక్ష్మిని పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే బాధ్యతలు చేపట్టిన ఆమె తక్కువ సమయంలోనే నియోజకవర్గమంతా విస్తృతంగా పర్యటించి పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చారు. ప్రజలతో నేరుగా మమేకమవడం, గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించడం, స్థానిక సమస్యలపై స్పందించడం ద్వారా ఆమె మంచి గుర్తింపు సంపాదించారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అయితే తీవ్ర పోటీ మధ్య 2500 ఓట్ల స్వల్ప తేడాతో ఆమె ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ తక్కువ సమయంలో సాధించిన ఓటు శాతం, ప్రజల్లో ఏర్పరచుకున్న అనుబంధం భవిష్యత్తు ఎన్నికల్లో పార్టీకి ఉపయోగపడుతుందని టీడీపీ నాయకత్వం భావిస్తుంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ ముందు ఒక కొత్త సవాల్ కనిపిస్తుంది. గత విజయానికి ప్రధాన శక్తిగా నిలిచిన పెమిడి రమేష్ ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఆయన క్రియాశీలకంగా లేకపోతే కేడర్ సమన్వయంపై ప్రభావం పడుతుందా? గతంలో ఉన్న ఎన్నికల నిర్వహణ సామర్థ్యం ఇప్పుడు కనిపిస్తుందా అనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. మరోవైపు కొత్త నాయకత్వం ఈ లోటును భర్తీ చేయగలదనే విశ్వాసాన్ని టీడీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నాటికి పార్టీ అంతర్గత సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గత పరాజయాన్ని మర్చిపోకుండా ఈసారి ఎలాగైనా దర్శి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని వైసీపీ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఎదురైన సమస్యలను పునరావృతం కాకుండా చూడటంతో పాటు అంతర్గత విభేదాలకు అవకాశం ఇవ్వకుండా సమన్వయంతో ముందుకు వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వార్డు స్థాయి కమిటీలను చురుకుగా మార్చడం,
కార్యకర్తలను మళ్లీ యాక్టివ్ చేయడం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను పెంచడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. దర్శి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈసారి వ్యక్తిగత నాయకత్వ ప్రభావం కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీకి గత విజయాన్ని నిలబెట్టుకోవాల్సిన ప్రతిష్ట ఉంది. మరోవైపు వైసీపీకి గత ఓటమి ప్రతీకారం తీర్చుకోవాల్సిన రాజకీయ అవసరమూ ఉంది. ఇలాంటి పరిస్థితిలో అభ్యర్థుల ఎంపిక, స్థానిక నాయకుల ఐక్యత, కేడర్ సమన్వయం, ఎన్నికల ప్రచార వ్యూహం, ప్రజల మనోభావాలు తుది ఫలితాన్ని ప్రభావితం చేసే ప్రధాన అంశాలుగా మారనున్నాయి. మొత్తంగా చూస్తే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి దర్శి మున్సిపాలిటీ ఎన్నికలు మరింత ఉత్కంఠభరితంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు గత విజయాన్ని కాపాడుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తుండగా, మరోవైపు కోల్పోయిన మున్సిపాలిటీని తిరిగి స్వాధీనం చేసుకోవాలని వైసీపీ పట్టుదలతో ఉంది. గత ఎన్నికలు అనుభవాలు, మారిన రాజకీయ సమీకరణాలు, స్థానిక నాయకత్వ ప్రభావం, కేడర్ ఐక్యత, ఎన్నికల ప్రచార వ్యూహాలు ఇవన్నీ కలిసి దర్శి మున్సిపాలిటీపై జెండా ఎగరేసేది ఏ పార్టీ అనేది నిర్ణయించనున్నాయి. అందుకే ఈసారి దర్శి మున్సిపల్ ఎన్నికలు ప్రకాశం జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రజల తుది తీర్పు ఎటువైపు ఉంటుందనేది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠం రేపుతోంది.